చల్లట్లు. ఆహా, అంటే ఫ్రిడ్జ్ నుంచి తీస్తారా ఏంటి అప్పటికప్పుడు? చల్ల అంటే ఏమిట్రా? మజ్జిగ. మజ్జిగ మరి మజ్జిగతో అట్లా బ్రహ్మాండంగా ఉంటుంది. మజ్జిగని కాదు, మజ్జిగను వేరే పిండిలో కలుపుతాం. ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ నీకు చెప్తాను. ఓకే, రెడీ. అట్లా మిక్సీ తీసుకో. మిక్సీ? అబ్బో, మిక్సీ పని ఉందా? మరి నానబెట్టిన బియ్యం ఉన్నాయి, తీసుకో. అక్కడ నానబెట్టిన బియ్యం దాంట్లో వేసే. అక్కడ అటుకులు ఉన్నాయి, తీసుకో. అటుకులు ఉన్నాయిగా, అవి కూడా వేసేనా? వేసే. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోస్తే ఏమవుతుందంటే అటుకులు కొంచెం కిందకి దిగుతాయి, కొంచెం కొంచెం ఎక్కువ కాదు. దీంట్లో పెరిగి వేసుకోవాలి. నెక్స్ట్ మనం చేయబోతున్నది ఏమిటి? చల్లట్లు. మరి అది చల్ల అంటే ఏమిటి? పెరుగు. పెరుగుని మజ్జిగ చేస్తే చల్ల అవుతుంది, అంతే కదా. లేదా మీరు ఆ గిన్నె కూడా తీసుకెళ్ళి మొత్తం గ్రైండ్ చేసి దీన్ని దోశల పిండి ఎలా తయారు చేస్తావు తెలుసు కదా. ఇప్పటి వరకు ఎన్నో గ్రైండ్ చేసాం, ఇది ఎలా చేయాలో ఏంటో. గ్రైండ్ చేసి నీకు ఆల్రెడీ తెలుసురా, అక్కడికి వెళ్తే నీకు వచ్చేస్తుంది. అంతేనంటావా? చేసుకురాపో. అది అంత గట్టి కొట్టు. ఎలా ఉంటదా అని. అంతేనా? కోపం, నీ మీద కోపం అనుకున్నావా ఏంటి? ఏమో వచ్చిందేమో చెప్పలేం బాబు. మళ్ళీ చెప్పు. మళ్ళీ ఏదైనా మిక్సీ అంటావా ఏంటి కొంప తీసి? అక్కడ మైదా పిండి తీసుకో. ఇది ఎందుకు కలుపుతామంటే ముక్కలుగా విరిగిపోకుండా ఉండడం కోసం కలుపుతాం. అది వేయి దాంట్లో. వేసావా? ఓకే. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వాము. చిన్నపిల్లలు కూడా ఈజీగా అరగడం కోసం వాము వాడతాం. మరి దీంట్లో ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. ఏంటో? ఉప్పు. మర్చిపోయాం కదా. ఇది లేకుండా ఉప్పు లేకుండాను కొంచెం పడుతుంది. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు కలుపు, బాగా కలుపు. పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, కొద్దిగా నీళ్లు పోయి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉప్పు కారం అన్ని కలిసేలా అలా ఊర పెట్టాలి. ఓహో, ఎక్కువసేపు అక్కర్లా. ఈ లోపు ఏం చేస్తామంటే ఆ పెద్ద పెనం ఉంది, తీసుకో. నీకంటే బరువు ఉంటుంది అది. అమ్మో, మరి అదే ముందు పెనం అంతా శుభ్రంగా తుడు. ఆ పెనం శుభ్రంగా కాస్త వేడెక్కాలంటే ఎలాగో టైం పడుతుంది కదా. ఒక్క అరగంట పడుతుంది. అరగంట అక్కర్లే, చాలా తొందరగానే అయిపోతుంది. ఈ లోపుగా నేను పోయి పెద్ద మనిషిని కలిసేసి. పెద్ద మనిషి అంటే పొడుగుంటాడా, లేకపోతే నాకన్నా పొట్టుకుంటాడా, లేకపోతే మీడియం ఉంటాడా? నీ తలకాయ. పెద్ద మనిషి అంటే పొడుగ్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా అది కాదు. మరి మనకంటే బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉన్నావు. ఓహో, అంటే నాలాగా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి అన్నమాట. అదేంటి లేనివాడు నువ్వు. అదే నా కర్మ, అదే వచ్చింది. అర్థమైందా? నాకంటే కూడా కాస్త పూర్వం ఉన్నవాడు అని కలిసేసి వస్తాను. ఈ లోపుగా జాగ్రత్త, కానీ మరీ బొత్తిగా వేడెక్కిపోకుండా మాడిపోకుండా చూస్తుండే ఇప్పుడే వస్తాను. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బాయి మేము చెప్తున్నాడు, నువ్వు వేడెక్కు. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఏమైంది? ఈలోకి వెళ్ళి నా తల ఎత్తుకోకుండా చేస్తున్నాడు. ఈ వయసులో తల ఎత్తుకుంటావు బాబాయ్, తల దించుకునే ఉండు. ఏడవలేకపోయావు. నా బతుకంతా ఎవరికి తల ఉంచి బతకలే. నీ పుణ్యమంటూ తల ఉంచుకోవాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటో చెప్పు. జగన్నాథన్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు ఎగురుతూ వాళ్ళ ఇంటి పైకప్ప మీద టాపమని పడ్డా. ఆయన తీసుకొచ్చి చూసారు వాళ్ళ ఇంటికి వెళ్ళా. కావాలంటే ఆయన ఇంటికి వెళ్ళాలని వెళ్ళానే ఏంటి? నేనేమన్నా ఏడవలేకపోయావు. వెంకట మహాలక్ష్మి వాళ్ళ పాపం కూతురు పెళ్లి చేసుకున్నారు. శోభన గదిలో పంపిద్దాం, నాలుగు చేస్తే పేరెంట్ మధ్యకెళ్ళి ఏదో గొడవ చేసామంట. నీకు తెలియట్లే, అక్కడ అంతా గుంపులు నేను పై నుంచి అలా వెళ్తున్నా. కింద చూసరికి గుంపులు జనాలు ఉన్నారు. సరే ఏమన్నా అయిందేమో డబ్బులు అక్కడికి కాపాడడానికి వెళ్ళా. నేనేం చేశాను? ఇలాగే చేసాం. ఏదో రోజు ఆడే పంపించేస్తారు పైకి. ఇక్కడ మంత్రాలు వేసా. మంత్రాలకి పెనాలు ఏమి ఏడెక్కో. అర్థమైందా? చౌలు గిట్టని ఏడుపుతాయి. ఏ నూనె దాని మీద. ఓకే, నువ్వు కరెక్ట్ గా ఒక గరిటతో తీసుకో. అర్థమైందా? సెంటర్ లో పోయి
దాంట్లో అడుగులు తర్వాత మధ్య అవన్నీ వేసాం కనుక మధ్యలో కన్నాలు కనపడతాయి, అర్థమైందా? అవునవును. అంత తగ్గించుకోక అది తిరగాయి. ఎక్కడ కనీసం చొక్క అనేది కనపడకుండా అలా రౌండ్ షేప్లోకి రావాలరా. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, శబాష్ శబాష్. బాబాయ్ ఈరోజు 7:30కి రెడీగా ఉండి చెప్తా సాయంత్రం. నేనా నీకు ఇప్పుడు ఇంకో పని చెప్తున్నా, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ఏంటో? ఇప్పుడు ఎంతవరకు మనం వేసుకున్నట్లు ఉల్లిపాయ లేదు. అరే అవును కదా, వేద్దాం ఇప్పుడు. పిండిలో కలుపు. కాలిందా చూడు, జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా, ఇరిగిపోకూడదు. అవును, ఏంటా ఇందాక 7:30 రెడీగా ఉండమంటున్నావు? ఎప్పుడన్నా గాల్లోకి ఎగిరావా? ఇప్పుడు నేను ఎగరాలా ఏంటి? లేదు, నేను వెళ్తూ ఉంటా, వెనక ఇది పట్టుకో చాలంతే, నువ్వు ఆటోమేటిక్ గా నాతో పాటు వచ్చేస్తావు. ఇది కదా? అవును. అలాగే ఇంకోటి చెప్తాను. వేస్తాను. ఏం లేదు, నీకు బాగా కడదామన్న ఆలోచన, అంతకంటే. కట్టు బాగా కట్టు, ఎందుకంటే నువ్వే రాత్రికి పట్టుకోవాల్సింది. అలా పైకి వెళ్తుంటే నాతో పాటు ఇలా, అబ్బో బాబాయ్, ఆ సీన్ ఊహించుకుంటుంటేనే ఎంతలు విడ్డూరాలు భలే కనపడుతున్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. జాగ్రత్త. అటు జాగ్రత్తగా వేస్తున్నావా? వేస్తున్నా. వేసుకో, అటు జాగ్రత్తగా వేసుకో. అది నేను వేస్తున్నాను. అది ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేస్తున్నావు బాబాయ్ ఎంతసేపు? లేదా నీకు గాలిలో ఎగరడానికి వీలుగా అన్ని బాగా పక్కా చేస్తా. చెయ్యి. అయిపోయిందా? ఏం చేశాను చూసుకుంది కానీ. బాబాయ్ ఏది నాది? ఉంది అటు సంగతి చూడు. బాబాయ్ దిస్ ఇస్ వెరీ టూ మచ్. ఏం పర్లేదు, రెక్కలు తెగిపోయిన పక్షిలాగా అయిపోయాను ఇప్పుడు నేను. అది లేదు, నేను గాల్లోకి ఎగరలేను బాబాయ్. పక్షి ఉన్నాను కదా. ఇలాంటి చేస్తావు అనుకోలేదు నేను. అట్టు పెనం మీద కాదు, నీ మొహం మీద వేయాలి.